హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కలకలలాడుతోంది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో బలమైన పనితీరు నమోదు చేసింది. ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 21% పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71% పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 8 ప్రముఖ నగరాల్లో ఇల్లు విక్రయాలు జనవరి-జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్లు అమ్మకాలు నమోదయ్యాయి. 8 నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33% పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండటం బలమైన ఆర్థిక మూలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ ఎండి సిసర్ బైజల్ పేర్కొన్నారు. దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి 6 నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34% ఖరీదైన ఇళ్లే ఉన్నట్లు చెప్పారు. ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇల్లు అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం అని బైజల్ వివరించారు.